అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రతి సంఘాలకు, కార్మిక సంఘాలకు, మహిళా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అంగన్వాడీల లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజానీకానికి అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ కచేరీపేటలో గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతిలు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమ్మె ముగిసినట్లు కాదని, తాత్కాలిక విరామమేనని వారు పేర్కొన్నారు. మరొకటి ఏంటంటే సమ్మెకాలం జీతం మొత్తం 42 రోజులు సమ్మెకాలం ఏదైతే ఉందో ఈ కాలం జీతం అంతా చెల్లిస్తారు. అలాగే కేసులు కూడా పెట్టారు ప్రజాతంత్రవాదుల మీద, ఎవరో ప్రజా సంఘాల మీద, అంగన్వాడీల మీద, అందరి మీద కూడా కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ కూడా ఎత్తేస్తానని చెప్పి ఇవన్నీ వ్రాతపూర్వకంగా ఇంకో 2 రోజుల్లో మా దగ్గరికి ఆ కాగితాలు కూడా వస్తాయి. నిన్న వెళ్ళాం, కలిసాం, మళ్ళీని ఆ ప్లాన్ అంతా కూడా జరుగుతుంది. అదంతా రాశారు ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి అది వెళ్ళటం జరిగింది. అది వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తుంది. అయితే మరొకటి ఏంటంటే ఇదే క్రమంలో ఓ పక్క మొన్నటిదాకా మీరు సమ్మె ఇంతకాలం చేస్తున్నారని చెప్పి పొగిడినటువంటి వాళ్ళే మా మీద నిందలు వేయాలని చెప్పి ఒక దుష్ప్రచారం కూడా మా మీద చేస్తామన్నారు. ఎవరో వెనకాల ఉండి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారనేది ఒక నింద. మరొకటి ఏంటంటే కోట్లాది రూపాయలు ఈ సందర్భంగా ఎవరో మాకు ఇచ్చారని చెప్పి ఒక నింద చేస్తామన్నారు. కోట్లాది రూపాయలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎక్కడిచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎలా ఇచ్చారో వాళ్ళు నిందేసిన వాళ్ళు వచ్చి మాకు రుజువు సాక్ష్యాలతో మాకు అప్పచెప్తే మంచిది. అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఇది అంగన్వాడీలు మాత్రం నమ్మరు. ఎవరు నమ్మితే మాకు అనవసరం. అంగన్వాడీలు ఎవ్వరూ కూడా దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ నుండి 1000 రూపాయలు వసూలు చేశారన్నారంట. అది కూడా ఇక్కడే అంగన్వాడీ నాయకత్వం అంతా ఇక్కడే ఉంది. వాళ్ళతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మంచిది కాదు అని చెప్పి మరోసారి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు కూడా మాకు ఉంటాయి. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. మా వెనకాల అతి శక్తి అంతా 1,00,000 మంది అంగన్వాడీల శక్తే మా వెనకాల ఉన్నటువంటి శక్తి. అలాగే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీళ్ళు మీరు చూడండి, వాళ్ళ క్యారేజీలు వాళ్ళే పట్టుకుని వచ్చి కొంత దూరం నడిచి కొంత దూరం ఆటో ఎక్కి ఆ రకంగా నెలలకు పైగా 42 రోజులు వాళ్ళు చాలా శ్రమ పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేసి మా శ్రమని, మా సమ్మెని, మా విజయాల్ని మీరు నీరుగార్చాలని చెప్పి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది సరైనది కాదు అని చెప్పి మీ అందరికీ వాళ్ళందరికీ ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పదలిసి 2 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేసిన సందర్భంగా సాధించుకున్న గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు డిమాండ్స్ అనేది సాధించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్ కానీ, హెల్పర్ కానీ చనిపోతే మట్టి ఖర్చులు అనేవి లేవు. అది 20,000 రూపాయలు అనేది ఈరోజు ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ అనంతరం ఇప్పటికి వర్కర్కి 50,000 రూపాయలు, హెల్పర్కి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ సమ్మె విజయంలో భాగంగా వర్కర్కి 1,20,000 రూపాయలు, హెల్పర్కి 60,000 రూపాయలకి అది పెంచడం జరిగింది. అలాగే ఈరోజు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. చనిపోతే కనుక వైఎస్ఆర్ బీమా 2 లక్షల రూపాయల బీమా అనేది అమలు కావట్లేదు. ఆ వైఎస్ఆర్ బీమా కూడా 2 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ 42 రోజుల సమ్మె సందర్భంగా వర్కర్లు అయితేనేమి, హెల్పర్లు అయితేనేమి ఈరోజు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు హెల్పర్లకి ప్రమోషన్ వయసు 45 సంవత్సరాలు ఉంది, దాన్ని 50 సంవత్సరాలకి పెంచుతూ మనకి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కూడా జీవోల రూపంలో మనకి ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వేతనానికి సంబంధించి అంగన్వాడీ యూనియన్కి అలాగే ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన వేతనాన్ని మేము పెంచుతాము, ఖచ్చితంగా మేము న్యాయమైన కోరికను మేము తీరుస్తాము, కాకపోతే మాకు జూలై వరకు గడువు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే మేము ఈ సమ్మె సందర్భంగా అన్ని డిమాండ్లు పరిష్కరించుకున్న సందర్భం ఏదైనా ఉందేనంటే 10 డిమాండ్ల వరకు మేము పరిష్కరించుకోవడం జరిగింది. మేము సమ్మె పూర్తి చేసుకున్నాము. ఈ సమ్మె సందర్భంగా ఈ సమ్మె కాలంలో మాకు కాకినాడ జిల్లాలో మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించారు. మీడియా మిత్రులకి మరొకసారి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మా ప్రతినిధులు ప్రభుత్వం దగ్గరకు 6 సార్లు చర్చలకు వెళ్ళినప్పుడు చర్చలు విఫలమైనప్పుడు కూడా 7వ సారి చర్చలు పిలిచి మేము అర్ధరాత్రి మీదే మా
ప్రతినిధులు పిలిచి చర్చలు సఫలం చేసుకుని మేము సమ్మెను ముగించడం జరిగింది. అనేక అంశాలు మేము సాధించుకోవడం జరిగింది. 10-11 డిమాండ్స్ మేము సమ్మె ద్వారా మేము సాధించుకున్నాము. ఈ అంగన్వాడీల సమ్మె చరిత్రలోనే ఒక విజయంగా నిలిచిపోయింది. 42 రోజులు కూడా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా కానీ ఏ నిర్బంధాన్ని కూడా తొలగకుండా 42 రోజులు కూడా దిగ్విజయంగా చేసి మా సమస్యలు మేము పరిష్కరించుకుని మేము విజయం చేకూర్చి మేము మా సమస్యలు సఫలం చేసుకుని మేము సమ్మె విరమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకి, ప్రజా సంఘాలకి, కార్మిక సంఘాలకి అనేక మంది లబ్ధిదారులు మా ఎన్నంటూ ఉండి మా సమ్మెను సపోర్ట్ చేస్తూ, మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మా వార్తను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ